అమెరికాకి నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా నిన్న మొన్నటి వరకు వ్యవహరించినటువంటి తులసి గబార్డ్ త్వరలో తప్పుకోబోతున్నారు బాధ్యతల నుంచి. ఆమె వెళ్ళిపోయే లోపు ఒక బాంబు లాంటి వార్త చెప్పారు. పర్టికులర్గా గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించినట్టుగా ఉన్నారు. డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పర్టికులర్గా ప్రపంచవ్యాప్తంగా ఒక 30 దేశాల్లో బయో ల్యాబ్స్కి అమెరికా ఫండింగ్ చేసింది. ఈ నిర్ణయాన్ని తాజాగా ట్రంప్ ఉపసంహరించుకున్నారు. ఆ ఫండింగ్ ఆపేస్తున్నామని చెప్పి ప్రకటించారు. మరి తులసి గబార్డ్ వ్యాఖ్యలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు నేషనలిస్ట్ హబ్ CEO సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారు. సాయి గారు నమస్తే. నమస్తే. రాజీనామా నిర్ణయమే కొంత సంచలనమైనటువంటి వార్త. సరే, ఇప్పుడు మరొక బాంబు లాంటి వార్త పేల్చారు. ఏంటి సార్ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? అమెరికా 30 దేశాలలో సుమారుగా 120 బయో ల్యాబ్స్, అంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ని సృష్టించేటువంటి ల్యాబ్స్ లైక్ కరోనా వైరస్ లాంటి వైరస్లను సృష్టించేటువంటి ల్యాబ్స్కి ఫండింగ్ చేసింది అమెరికా అని చెప్పి ఆమె చెప్పారు. ఎట్లా చూడొచ్చు? కరెక్టే రాజు గారు. యాక్చువల్లీ ప్రస్తుతం జరిగింది ఏంటంటే, నేను ఫస్ట్ అసలు వార్త చెప్తాను. నేను తులసి గబార్డ్ ఆమె అమెరికన్ నేషనల్ ఇంటెలిజెన్స్ కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆమె మొన్ననే రెసిగ్నేషన్ ఇచ్చారు. ఆమె రెసిగ్నేషన్ అమల్లోకి వచ్చేది, అంటే అధికారికంగా ఆమె విధుల నుంచి తప్పుకునేది జూన్ 30వ తేదీన. సో ఆమె వెళ్ళిపోయే ముందు ఒక కీలకమైనటువంటి ఒక క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ని ఆమె రిలీజ్ చేశారు, డీక్లాసిఫై చేశారు ఆ డాక్యుమెంట్స్ ని. అంటే ఏంటి, ఏ డాక్యుమెంట్స్ అని అంటే కనుక, అమెరికా ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాల్లో బయాలజికల్ ల్యాబొరేటరీస్ నిర్వహిస్తోంది. ఆ బయో ల్యాబ్స్ ద్వారా అక్కడ ప్యాథోజన్, అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వైరస్లు ఉంటాయి కదా, రెగ్యులర్ గా మనం వైరస్లు చూస్తూ ఉంటాం. స్వైన్ ఫ్లూ కావచ్చు, ఈవెన్ ఎబోలా లాంటి వైరస్లు కావచ్చు, ఈవెన్ యాంథ్రాక్స్ కావచ్చు. ఇలాంటి అనేక వైరస్లకు సంబంధించి ఒక రీసెర్చ్ జరుగుతోంది. రీసెర్చ్ ల్యాబొరేటరీస్ కి అమెరికా నిధుల్ని ఇస్తున్నది. అమెరికా ఇస్తున్న నిధులకు సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి కొంత సమాచారాన్ని ఆమె బహిర్గతం చేశారు. ఆమె చెప్పింది ఏంటి, మొత్తం 30 దేశాల్లో 120 బయో ల్యాబ్స్ కి అమెరికా ప్రభుత్వం నిధులు ఇస్తోంది అని ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబార్డ్ ప్రకటించారు. అండ్ ఆమె దాంతో పాటు ఆమె చెప్పిన మాట ఏంటంటే, ఈ 120 బయో ల్యాబ్స్ ఉన్నాయి, మొత్తం 30 దేశాల్లో ఉన్నాయి. అన్ని దేశాలకు సంబంధించిన జాబితా రిలీజ్ చేయలేదు. కేవలం ఆమె ఉక్రెయిన్ లో ఉన్నటువంటి 40 బయో ల్యాబ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ చెప్పారు. ఎందుకు అనంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న టైంలో మనం ఉన్నాము. రష్యా ఒకవేళ యుద్ధంలో రష్యాకు సంబంధించిన మిజైల్స్ ఆ ల్యాబొరేటరీస్ మీద పడ్డా చాలా పెద్ద నష్టం జరుగుతుంది, పెను నష్టం, మానవాళికి ప్రమాదం అది. అండ్ అక్కడ ఉన్నటువంటి యుక్రెయిన్ లో నిర్వహిస్తున్నటువంటి ల్యాబొరేటరీస్ అన్నింటికి అమెరికా నిధులు వెళ్తున్నాయి. అండ్ అందులో ఆ 40 ల్యాబ్స్ లో వాళ్ళు కొన్ని మ్యాప్ లో కూడా ఆమె ట్యాగ్ చేసి ఒక డాక్యుమెంట్ లో కనబడుతోంది మనకి. ఆ మ్యాప్స్ లో ఉన్నటువంటి ఏంటంటే, లీవ్, చెర్నివ్, టెర్నోపిల్, కీవ్, ఖార్కివ్ అండ్ ఇవి కాక అనేక ప్రాంతాల్లో బయాలజికల్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి అనేది తులసి గబార్డ్ చెప్పినటువంటి, ఆ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ లో కనబడుతున్నటువంటి విషయం. ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అని అంటే కనుక, ఈవెన్ ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఒడెసా అనే ఒక ప్రాంతంలో బయాలజికల్ వెపన్ స్టోరేజ్ కూడా ఉంది. మామూలుగానే బయాలజికల్ వెపన్స్ తయారు చేయడానికి వీల్లేదు. నిజానికి అది రూల్స్ ప్రకారం కూడా మానవాళికి విఘాతం కలిగించే విధంగా బయాలజికల్ వెపన్స్ తయారు చేయడం అనేది అది చట్ట విరుద్ధం, అంటే అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధం. దానికి అట్లాంటి చట్టాలకు విరుద్ధంగా ఇప్పుడు అమెరికానే దాన్ని తుంగలో తొక్కి బయాలజికల్ వెపన్ స్టోరేజ్ కి వీళ్ళు నిధులిస్తున్నారు అనేది ఇప్పుడు తులసి గబార్డ్ చెప్పిందంటే తెలిసింది. సరే, మరి అమెరికాకి సంబంధించిన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అమెరికాకు వ్యతిరేకంగా ఎందుకు ఈ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది అని అంటే, ఇది అమెరికాకు వ్యతిరేకంగా అనే కంటే కూడా గత ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అని మనం అర్థం చేసుకోవాలి. బికాస్ ఎందుకంటే, డొనాల్డ్ ట్రంప్ 2025లో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత మే 25వ తేదీన ఈ బయాలజికల్ ల్యాబొరేటరీస్ ఎక్కడెక్కడైతే ప్రపంచ దేశాల్లో ఉన్నాయో ఆ వాటన్నిటికీ, అంటే అమెరికా నుంచి వెళ్లే నిధుల్ని పూర్తిగా నిలిపివేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు, నిర్ణయం తీసుకున్నారు. అమెరికా బయట దేశాలకు డబ్బులు వెళ్ళడానికి వీల్లేదని. బికాస్ ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని తీసుకుని వచ్చారు. అంటే అమెరికాకి సంబంధించినటువంటి ట్యాక్స్ పేయర్స్ మనీని ప్రపంచ దేశాల్లో వృధా ఖర్చుల కోసం మీరు తగలబెడుతున్నారు. యుఎస్ ఎయిడ్ పేరిట డబ్బులు ఇస్తున్నారు, లేకపోతే ఈ జెండర్ ఆపరేషన్స్ కోసం డబ్బులు ఇస్తున్నారు, అండ్ మానవతా దృక్పథం పేరిట యునైటెడ్ నేషన్స్ కి డబ్బులు ఇస్తున్నారు, అండ్ అటు నేటోకి డబ్బులు మనమే ఇస్తున్నాము. సో అన్ని దేశాలకి మనమే డబ్బులు ఇస్తున్నాము.
సో ఇది యుఎస్ ట్యాక్స్ పేయర్స్ మనీ, ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ ఇక్కడనే ఉండాలి అనేది డొనాల్డ్ ట్రంప్ ఆయన పాలసీగా పెట్టుకున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ తులసి గబార్డ్ చెప్పిన దాంట్లో ఆమె ఒక వీడియో రికార్డింగ్ కూడా ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అందులో ఆమె ఒక మాట అన్నారు, many of these US government funded biolabs are currently previously engaged in research using hazardous and highly contagious pathogens, in some cases to include dangerous gain of function research with very little visibility or oversight అని ఆమె ప్రకటించడం జరిగింది. అంటే ఏంటంటే బేసికల్లీ యుఎస్ గవర్నమెంట్ ఫండ్ చేస్తున్నటువంటి అవన్నీ కూడా ఈ రీసెర్చ్ అంతా కూడా యూజింగ్ హజార్డస్ అండ్ హైలీ కంటేజియస్ ప్యాథోజన్స్. కంటేజియస్ అంటే విపరీతంగా వ్యాప్తి చెందేటువంటి ఒక ప్యాథోజన్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. అండ్ కొన్ని సందర్భాల్లో అయితే ఇది డేంజరస్ గెయిన్ ఆఫ్ ఫంక్షన్ అనే ఒక టర్మినాలజీ ఉంది. అంటే ఏంటంటే ఈ పర్టికులర్ రీసెర్చ్ ద్వారా, అంటే మనం మామూలుగా కూడా వ్యాధులు వస్తున్నప్పుడు ఏదైనా సరే ఎనీ ల్యాబొరేటరీ రీసెర్చ్ జరుగుతూనే ఉంటాయి. ఫార్మా ల్యాబొరేటరీస్ చాలా ఉంటాయి. ఈ రీసెర్చ్ ఎట్లా జరుగుతుంది, జనరల్ గానే ఒకటి ఏదైనా వైరస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరసే వచ్చింది. కరోనా వైరస్ ని మనము తగ్గించాలంటే ఏం చేసాము, వ్యాక్సిన్ మనం తయారు చేసుకున్నాం. ఎలాంటి వ్యాక్సిన్ తయారు చేసుకున్నాము, కరోనాని ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఇంకొక సపరేట్ ప్యాథోజన్స్ ని మనము మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే అది ఆ కరోనాని ఎదుర్కొంటుంది. సో అంటే కరోనా మ్యూటేషన్ ఏ విధంగా ఉంది, ఈ బయాలజికల్ అది ఎలా మ్యూటేట్ అవుతోంది, ఇది తెలవాలి అని అంటే దానికి అనుగుణంగా వ్యాక్సిన్ తయారవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే వ్యాక్సిన్ తయారు చేయడం కోసం వైరస్ ను సృష్టిస్తున్నారా అనే క్వశ్చన్ కూడా ఉంది. వైరస్ సృష్టించిన దానికి వ్యాక్సిన్ తయారు చేయడం ఒక లెక్క. అసలు యాక్చువల్లీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ రెండింటికి అనుసంధానించబడి ఉంది. అసలు వైరస్ ని సృష్టించాలి, తద్వారా వైరస్ ద్వారా వ్యాక్సిన్లు అమ్ముకోవాలి. ఇది ఒక పెద్ద లాబీ. బేసికల్లీ డీప్ స్టేట్ అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకుంటున్న దాంట్లో యుఎస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తులసి గబార్డ్ మాట్లాడట్లేదు. యుఎస్ ని నడిపిస్తున్నటువంటి పవర్ఫుల్ శక్తులు ఎవరైతే డీప్ స్టేట్ అనబడే శక్తులు ఉన్నారో వాళ్ళకి అగేన్స్ట్ గా ఇప్పుడు తులసి గబార్డ్ రిపోర్ట్ వచ్చినట్టుగా మనం భావించాలి. ఆమె ఇంకొక మాట కూడా అన్నారు, ఆమె politicians, so-called health professionals like Dr. Fauci and entities within the Biden administration's national security team lied to the American people about the existence of US funded and supported labs. ఇంతకాలం బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, లేకపోతే బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసేటువంటి డాక్టర్ ఫౌసీ అని పేరు మెన్షన్ చేశారు ఆమె. డాక్టర్ ఫౌసీ ఎవరు అని అంటే యాంటోనీ ఫౌసీ ఆయన పేరు. అతను ఎవరు అని అంటే కనుక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కి డైరెక్టర్ గా పనిచేశాడు అమెరికాలో. అండ్ అతనే ఆధ్వర్యంలోనే అమెరికాకి సంబంధించినటువంటి ఈ బయాలజికల్ వెపన్స్ లేదా బయాలజిక్ ఫార్మాకి సంబంధించి డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఇండస్ట్రీ మొత్తం ఫ్లరిష్ అయింది ఆయన హయాంలోనే. ఆయననే చైనాలో ఉన్నటువంటి వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో ఇన్వెస్ట్మెంట్స్, అక్కడ డబ్బులు యుఎస్ ఫండ్స్ పంపించింది కూడా ఈ ఫౌసీ ఆధ్వర్యంలోని టీమే. అమెరికా నిధులు బయటకు వెళ్ళాయి ఈ ల్యాబొరేటరీస్ కి అని అంటే బికాస్ ఆఫ్ ఫౌసీ, ఆంటోనీ ఫౌసీ. మీకు చైనా వైరస్ వచ్చిన టైంలో, అంటే కరోనా వైరస్ వచ్చిన టైంలో డొనాల్డ్ ట్రంప్ కూడా దాన్ని చైనా వైరస్ అని మెన్షన్ చేశాడు ఒక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో. అన్న తర్వాత అప్పుడు ఆంటోనీ ఫౌసీ మీద కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఫౌసీ అనేవాడు, ఈ యాంటోనీ ఫౌసీ అనేవాడు మొదట్లో చైనా వైరస్, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పెద్దగా ప్రాబ్లం అయ్యేది కాదు అని చెప్పాడు. తర్వాత తీవ్రమవుతున్న కొద్దీ అవును మాస్కులు పెట్టుకోవాలి, మీరు ప్రోటోకాల్స్ పాటించాలని మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. సో అప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి ఫౌసీకి మధ్య గొడవ ఉండింది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయి బైడెన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత బైడెన్ ఈ యాంటోనీ ఫౌసీని కాపాడుతూ వచ్చాడు. కాపాడమే కాదు, ఆయనను చీఫ్ మెడికల్ అడ్వైజర్ గా ప్రెసిడెంట్ కి కూడా నియమించుకున్నాడు. అండ్ ఆ తర్వాత ఆయన 2022లో ఆయన దిగిపోయే ముందు, అంటే బైడెన్ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగే ముందు ఈ యాంటోనీ ఫౌసీకి పార్డెన్ ఇచ్చాడు. అంటే అమెరికన్ చట్టాల ప్రకారం ఏంటంటే అధ్యక్షుడికి ఒకవేళ ఆ ప్రభుత్వ టైంలో కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి పైన నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఏవైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే ఆ చర్యలు తీసుకునే అవకాశం కూడా లేకుండా పార్డెన్ ఇస్తారు, అంటే క్షమాభిక్ష పెట్టడం. ఆ పర్టికులర్ యాంటోనీ ఫౌసీకి క్షమాభిక్ష ఇచ్చి బైడెన్ వైదొలిగాడు. అంటే వాళ్ళ యాంటోనీ ఫౌసీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదు, ఇన్వెస్టిగేట్ చేయడానికి వీల్లేదు అనమాట. అట్లా ఆయనకు ఒక లివరేజ్ కల్పించి వెళ్ళిపోయాడు. ఈవెన్ బైడెన్ మీద తనకు తానే పార్డన్ చేసుకుని వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. అంటే ఏంటి డీప్ స్టేట్ ఎలా వర్క్ చేస్తుంది అని అంటే, ఓవైపు ఫార్మా ఇండస్ట్రీ, ఇంకోవైపు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, డిఫెన్స్ లాబీ, అటు ఆయిల్, ఇటు ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగిన వరల్డ్ బ్యాంక్ లని, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ని, యునైటెడ్ నేషన్స్ ని,
లేకపోతే ఇంటర్నేషనల్ ఫోరమ్స్ ని వీటన్నిటిని యూజ్ చేసుకుని డీప్ స్టేట్ వర్క్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.